ఏదైతే రాజకీయ శాసనసభలో ఉన్న పక్షం మేము అడిగిన డిమాండ్ ఏంటి? శాసనసభలో ఉన్న రాజకీయ పార్టీల్లో మూడు పక్షాలు వచ్చి ఒక పక్క ఉన్నాయి, అది అధికార పక్షం. ఇంకా మిగిలిన ఒకటే పక్షం, ఆ పక్షం వచ్చి వైసీపీ. కాబట్టి దానికి ఆ స్టేటస్ ఏమని అడిగాం. లేదు అంతకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఆ పార్టీకి ఎక్కువ ఉన్నాయి. ఎస్, ఆయన కానీ తీసుకోమని అపోజిషన్ మాకు అడగడానికి హక్కే లేదు. ఆయన అపోజిషన్ లీడర్, ఆయన ఉంటారంటే మాకు హక్కు ఎక్కడ ఉంది? మేము అడిగితే ఆ అమ్మాయికి అనుకోరండి. నేను అన్నానా ఆయన అన్నారు, నేను అన్నాను చెప్పండి. నేను అనట్లేదు, తప్పు. ఆయన అపోజిషన్ లీడర్గా ఉందాం అనుకుంటే అప్పుడు మా పార్టీకి రాదు. ఎందుకంటే మా పార్టీ కంటే వైసీపీ కంటే ఆయనకి ఎక్కువ ఉన్నాయి, 21. సరే, జనరల్లో ఓట్ల ప్రకారం ఉంటుంది, ఇక్కడ వచ్చి సీట్ల ప్రకారం ఉంటుంది. మన డెమోక్రసీలో, మన రాజ్యాంగంలో ఉంటుంది. ఇది అందరికి తెలిసిందే. మాకు 40% ఓటు వచ్చినాయి, ఆయనకు వచ్చి 6%, 7% ఓటు వచ్చినాయి. సంఖ్య సీట్ల మీద ఉంటుంది తప్ప ఓట్ల మీద ఉండదు, ఓటు శాతం మీద ఉండదు. ఐ అగ్రీ అబ్బాయి, అందులో రాజీ లేదు. కానీ రెండో పక్షం ఏదైతే ఉంది, రెండో మాట, అది మేము మాకు ఎక్కువ ఉన్నాయి వస్తే మాకు వస్తుంది అనే మాట అర్థం వచ్చేటట్లు మాట్లాడితే ఎస్ వాళ్ళకే వస్తుంది, తీసుకోమని అడుగుతున్నాడు.